మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఎంత జనాభాకు అంత వాటా అన్న రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంటులో ఆమోదించాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42%కి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ 20 నెలలు గడిచినా అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదని బీసీ వర్గాలు విమర్శిస్తున్నాయి. కమిషన్ల నియామకం, ఇంటింటి సర్వే నిర్వహణ, నివేదికలు, అసెంబ్లీలో బిల్లుల ఆమోదం వరకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇందుకు అద్దం పడుతుందని ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకసారి పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇంకోసారి రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని, ప్రస్తుతం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని ఇలా పూటకో మాట చెప్తూ రిజర్వేషన్ల అంశాన్ని గందరగోళం చేస్తుందని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా అనేక న్యాయపరమైన సవాళ్లు ఎదురవ్వడమే కాకుండా చివరికున్న రిజర్వేషన్లే దక్కకపోయే ప్రమాదం వచ్చి పడిందనే ఆందోళన బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పాపం బీసీలకు శాపంగా మారిందని, ఒక్కో దశలో ఒక్కో అబద్ధపు మెట్టు ఎక్కించి రిజర్వేషన్ పెంపు సౌదాన్ని కాంగ్రెస్ కుప్ప కూల్చిందని బీసీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1200 మంది కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లింది. జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాతో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేయనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.